నా మాట వినిపిస్తుందా గురూజీ? వినిపిస్తుందమ్మా. తీసుకో. యాహ్! గురూజీ నా పేరు దీప్తి గురూజీ. నా ఏజ్ 39. మా సిస్టర్ దివ్య నాకు ఇది రిఫర్ చేసింది. సో నాకు ప్రాబ్లమ్స్ అంటే లైక్ నేను వెయిట్ లాస్ కోసం అనేట్టే జాయిన్ అయ్యాను. బట్ నేను జాయిన్ అయ్యాక లైక్ నాకు చాలా చేంజెస్ అయితే నేను చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెయిట్ అయితే 5 కిలోస్ అయితే నేను తగ్గాను. అండ్ నాకు యాక్చువల్‌గా అయితే నాకు లాస్ట్ ఇయర్ ఒక సర్జరీ అయింది. లైక్ రిలేటెడ్ టు సమ్ గైనిక్ సర్జరీ అయింది. బట్ ఆ సర్జరీ వల్ల నాకు పెయిన్ ఉండేది. ప్రతి ఎవ్రీ మంత్ పెయిన్ ఉండేది. అదైతే నాకు ఈ మంత్ అయితే అసలు చాలా రిడ్యూస్ అయింది ఆ పెయిన్. అండ్ ఆల్సో స్కిన్ లైక్ నాకు ప్రతి ఎవ్రీ పీరియడ్ కి అయితే నాకు కంపల్సరీగా ఒక 4-5 పింపుల్స్ అయితే నా ఫేస్ లో ఉండేది. బట్ సర్ప్రైజింగ్లీ లైక్ దిస్ టైమ్ యాక్చువల్ లైక్ ఐ థింక్ ఐ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ ఈవెన్ సింగిల్ పింపుల్ ఆన్ మై ఫేస్ గురూజీ. అండ్ ఆల్సో నాకు పీరియడ్స్ అప్పుడు కంపల్సరీగా ఈ స్టమక్ పెయిన్, పింపుల్స్, హెడ్ ఏక్, సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేటివి. బట్ అదైతే నేను ఓవర్కమ్ అయితే చేశాను. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఏమంటే నా హెయిర్ ఫాల్ అయితే అది బాగా రిడ్యూస్ అయినట్టు నేను నోటీస్ చేశాను గురూజీ. అండ్ ఇంకోటి అయితే యాంగర్ మేనేజ్మెంట్ అంటే నాకు చాలా కోపం ఎక్కువ. ఐ థింక్ ఇప్పుడు కూడా నాకు కోపం బాగానే ఉంటుంది. బట్ అదైతే కంపారిటివ్లీ చాలా తగ్గింది. బట్ ఇంకా తగ్గాలని నేను చూస్తున్నాను. సో డెఫినెట్ గా నేను లెవెల్ 2 కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాను గురూజీ. కంపల్సరీగా నేను ఐ విల్ నాట్ మిస్ దట్ పార్ట్. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు జాయిన్ ఫర్ L2 యాజ్ వెల్. అండ్ ఇంకా కోపం అయితే లైక్ చెప్పాను కదా, లైక్ ఇంకా తగ్గాలని ఆశిస్తున్నాను. బట్ విల్ సీ దట్ పార్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ గురూజీ. ఈవెన్ లైక్ మా చెల్లెలు నాకు లాస్ట్ మంతే ఒకసారి L1 స్టార్ట్ అయినప్పుడు లైక్ ఫెబ్ లో కుంభమేళ టైంలో నేను చెప్పింది. బట్ అప్పుడు నేను నా వల్ల కాదులే, నేను చేయలేను అన్నట్టు సో నేను రిఫ్యూజ్ చేశాను. బట్ ఈ టైం మాత్రం మా సిస్టర్ చాలా ఫోర్స్ చేసింది, లేదు జాయిన్ అవ్వు, నీకు చేంజెస్ తెలుస్తాయి, లైక్ ఇలా ఇంచ్ లాస్ జరుగుతుంది, నీకు వెయిట్ రెడ్యూస్ అవుతుంది అని చెప్పింది మా చెల్లెలు. కానీ బట్ నేను భయపడుతూనే జాయిన్ అయ్యాను. ఫస్ట్ 2 days మాత్రం కొంచెం నాకు ఇలా లైక్ అంటే ఆకలి తట్టుకోలేనేమో అన్నట్టు నేను జాయిన్ అయ్యాను. బట్ ఎవ్రీ డే లైక్ నాకు అలా ఫీలింగ్స్ ఏం లేవు. ఎప్పుడు మీరు చెప్తుంటారు కదా, లైక్ ఇలా మీరు సో యూ హ్యావ్ టు ఇమాజిన్ లైక్ దట్ యు ఆర్ బిగ్గర్ దాన్ యువర్ సెల్ఫ్. లైక్ మీకు ఏమైతే ఇష్టం ఉందో అవన్నీ మీరు తిన్నట్టే ఊహించుకోండి అన్నట్టు మీరు చెప్తారు కదా ఎనర్జైజేషన్ లో. సో ఎవ్రీథింగ్ నేను ఏ ఫుడ్ చూసినా సరే నేను అలానే ఫీల్ అయ్యేదాన్ని. సో అది నేను తింటున్నాను, నేను టేస్ట్ చూస్తున్నాను, నేను ఫీల్ అవుతున్నాను అన్నట్టే ఉంటాను. కానీ తప్ప నేను ఈవెన్ ఐ డిడెంట్ హ్యావ్ దట్ ఫుడ్ యాక్చువల్లీ. నేను అది ఎలా కంట్రోల్ అయిందో బట్ ఇట్స్ సీరియస్లీ సర్ప్రైజ్ యాక్చువల్ ఫర్ మీ. బట్ అది మాత్రం నేను బాగా కంట్రోల్ చేసుకున్నాను. ఫుడ్ మాత్రము లైక్ చూసినప్పుడు నాకు తినాలనిపించే ఫుడ్ అంతా మాత్రం నేను తింటున్నాను. ఐ వాస్ ఫీలింగ్ దట్ ఆ టేస్ట్ నాకు తెలుసు కాబట్టి నేను తింటున్నాను, బాగుంది ఫుడ్ అలానే అనుకుంటూ ఉన్నాను. కానీ బట్ అది తినేదాన్ని కాదు. సో దట్ వాస్ రియల్లీ హ్యాపీ ఫర్ మీ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంటే నాకు ఛాలెంజెస్ అన్నట్టు ఏం ఫేస్ అయితే చేయలేదు గురూజీ. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్ గురూజీ.